లక్షకు 1000 రూపాయల చొప్పున వసూళ్లకు పాల్పడుతూ మహిళా సంఘాల ద్వారా మహిళలకు బలవంతంగా రుణభారం పెంచి వారిని అధోగతి పట్టిస్తున్న రంగాపూర్ గ్రామానికి చెందిన బుక్ కీపర్ యాదయ్య వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన మహిళా సంఘాలో బుక్ కీపర్గా పనిచేసే యాదయ్య మహిళలకు రుణం అవసరం లేనప్పటికీ బలవంతంగా వారికి రుణాలు ఇప్పించి ఒక్కొక్కరి దగ్గర నుండి 1000 నుండి 2000కు వసూళ్లకు పాల్పడుతున్నారని మహిళలు ఆరోపించారు. ఈ విషయంపై పరిగి ఏపీఎం శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ అక్రమాలకు పాల్పడుతున్న వారిపై విచారణ జరిపించి చర్యలు తీసుకోబడతాయని వివరించారు. 2 లక్షలు ఇచ్చారు. ఇప్పుడు మీ బుక్ కీపర్కి ఎన్ని పైసలు ఇచ్చారు? 1000 ఇచ్చినాం రాత్రి. మీరు అందరూ 1000 ఇచ్చారా? నెత్తికి 1000. ఎంతమంది మీరు? 10 మంది. 10 మంది కలిసి 1000 ఇచ్చారా? ఎన్ని వేలు ఇచ్చారు అట్లా? 10,000 అయితే ఇక మీరు ఇచ్చిర్రా వాళ్ళు అడిగిర్రా? మీరే ఇచ్చిర్రా? అడిగినందుకు ఇచ్చారు. మాకు తెలియదు, మా కూలి కావాలంటారు. మేము తిరగలేమా, మేము మొత్తం తిరుగుతామా అంటానే అంటున్నాం. లోన్ ఇష్టంతోనే తీసుకున్నావా? ఇష్టం లేకుండానే తీసుకున్నాం. పోతే మా సంఘం మొత్తం తీసుకో అంటున్నాం. 80,000 ఎందుకు కట్టాలి? నువ్వు అప్పున్నందుకు కడితేనేమో కొత్త లోను కడితే ఇప్పుడే కట్టమను, కడితే ఇప్పుడే కట్ట అంటాని షరతు మాట్లాడి కడితే కొత్త లోన్ ఇస్తామంటారు. అవును, మీ మహిళా సంఘంలో బయట కానీ పాతది కట్టున్నామో కొత్తది తీసుకుని అంటారు. అవును, పాతది కట్టకుండా కొత్తది వాళ్ళ సేఫ్ కోసం ఇట్లా 4, 5 మందో 6 మందో ఆ శ్రీనిధులు ఉన్నారంట. వాళ్ళ సేఫ్ కోసం మమ్మల్ని తిప్పలవాడి మా ఎంట దాన్ని పిలిపించారు. నా పేరు రాజు, నేను రంగాపూర్లో ఇందిరమ్మ కమిటీ సభ్యులు. రంగాపూర్ మాది. మరి మా రంగాపూర్ గ్రామంలో 2004లో సంఘాలు స్టార్ట్ అయినాయి. ఫస్ట్ 4 సంఘాలు స్టార్ట్ అయినాయి. 4 నుంచి ఈరోజు 20 సంఘాలు స్టార్ట్ అయినాయి. 20 సంఘాలు నడుస్తున్నాయి. రంగం మొత్తం లేడీస్ ఉన్నారు బుక్ కీపర్ల. మా రంగాపూర్ లేదు, ఎన్నిసార్లు చెప్పుకుని లేదు సార్. మరి వీళ్ళు కానీ సార్ ప్రతి సంఘం కాడ, ప్రతి విలేజ్ కాడ, ప్రతి దాకా కూడా ఒక 1000 రూపాయలు తీసుకుంటాం. మా దృష్టికి వచ్చింది. ప్రతి గ్రామంలో ఒక దళితుల దగ్గర, ఒక దళితులు, ఆదివాసులు, ఒక గిరిజనుల దగ్గర, ఒక మహిళల దగ్గర ప్రతి గ్రూప్ కాడ ఒక 1000 నుంచి 2000 రూపాయలు ఒక గ్రూప్ తీసుకుంటున్నాడు. అట్లా రంగాపూర్లో 20 గ్రూపులు ఉన్నాయి. ఏందా ఇట్లా నీ దౌర్జన్యం అంటే మాకు ఇట్లా ఆఫీసర్, మాకు పన్ను ఇట్లా పై ఆఫీసర్కి ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి. మరి ఒక్కనాడు సీసీ రాడు రంగపూర్కు, ఓనాడు ఏపీఎం షాప్ రాడు. కొత్త కమిటీ వేస్తారు. కమిటీలు ఎవరు పెట్టినా కాబట్టి గ్రామ కమిటీలా కొత్తగా నెగిటివ్ ప్లస్ పెట్టాలి. ఇందులో మా కమిటీ ఉన్నది, వాళ్ళు లోకల్ పెట్టుకురు. నీవు ఏం కమిటీ పెట్టినావు? మా కనీసం కమిటీ ఒక జనరల్ బాడీ మీటింగ్ పెట్టలేవు. ఎవరైతే హుషారంటారో ఆయన పక్కన పెడతారు, వేరే పెడతారు. ఇప్పుడున్న వివో గ్రామస్తులు కాదు. ఎట్లా పెడతావు? నాన్ లోకల్ ఎట్లా పెడతావు? ఆ పేరు మీద రేషన్ కార్డు లేదు, ఆధార్ కార్డు లేదు, అసలు ఎక్కడ లేదు. మీది ఏ ఊరికి ఇచ్చినా మేము ఎట్లా పెడతావు? ఏ రూల్స్ పక్కన పెడతావు అని మేము అడిగితే మా రూల్స్ పక్కన నేను మాట్లాడతా. దయచేసి కొడతాం ఈ విషయం సార్. మేము కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం, పీడీ గారి దృష్టికి తీసుకెళ్తాం, స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఈరోజు మళ్ళీ ఆయన మీద కాంపిటీ ఇస్తాం, ఆయన మీద విచారణ జరగాలి. రంగాపూర్లో 2004 జరిగింది. గ్రామం విలేజ్ ఎంత డబ్బు వచ్చింది?